రీసెంట్‌గా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద నేను ఒక వీడియో చేశాను. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? ఎలా నేర్చుకోవాలి? రిసోర్సెస్ ఏంటి? ఫ్రీ రిసోర్సెస్, జాబ్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ చేశాను. రీసెంట్‌గా లైవ్ స్ట్రీమ్ కూడా చేశాను. ప్రాంప్ట్ ఇంజినీరింగ్, చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ వీటి మీద. సో, వీటి నుంచి నాకు మెయిన్‌గా అడిగిన క్వెషన్ ఏంటంటే, అసలు నిజంగా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద ఇప్పుడు జాబ్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే సాలరీస్ ఎలా ఉంటాయి? సో, అందుకోసమే సెపరేట్‌గా వీడియో చేశాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనే రోల్ ఏంటంటే ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతుంది. సో, ఎవాల్వ్ అయ్యే జాబ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంత ఫాస్ట్‌గా గ్రాబ్ చేసుకొని, ఎంత ఫాస్ట్‌గా నేర్చుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది కెరియర్‌లో ఇలాంటి సైడ్ వెళ్ళడానికి. సో, అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? మనం ఎంత ఎఫెక్టివ్‌గా ఇన్‌పుట్స్ అడుగుతాం. సో దట్ చాట్‌జీపీటీ, మిడ్‌జర్నీ లాంటివి మనకి ఎఫెక్టివ్‌గా అవుట్‌పుట్స్ ఇస్తాయి. దీనికి ఇంత డిమాండ్ ఎందుకుంది అని చూసాను. మీరు ఒకవేళ చూడకుంటే ముందు ఆ వీడియో చూసేసి రండి. సో, ఒకవేళ ఆ వీడియో ఆల్రెడీ చూసుంటే, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను. అసలు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ జాబ్స్ నిజంగా ఎలా ఉంటాయి? నేను మల్టిపుల్ ప్లాట్‌ఫామ్స్ ఓపెన్ చేసి ఆ జాబ్ రేంజెస్ ఎలా ఉంటాయి? ఎలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి? వర్క్ ఎలా ఉంది? డిస్క్రిప్షన్ ఎలా ఉంది? అవన్నీ నేను చూపిస్తాను. మీకు ఒకవేళ అవి ఏమన్నా ఎఫెక్టివ్‌గా అనిపిస్తే ఆ లింక్స్ కూడా షేర్ చేస్తాను. మీరు అప్లై చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి మీరు న్యూ విజిటర్ అయితే. అలానే వీడియోని లైక్ చేయండి. సో దట్ ఎవరైనా ఇలాంటి సిమిలర్ ఇంట్రెస్ట్‌తో సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. నా ఛానెల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో, బేసిక్‌గా నేను గూగుల్‌లోకొచ్చి ప్రాంప్ట్ ఇంజినీర్ జాబ్స్ అని టైప్ చేశాను. సో, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఏదైనా ఒక డిస్క్రిప్షన్ చూడండి. అంటే మాక్సిమం ప్రాంప్ట్ ఇంజినీర్ మీకు ప్రాంప్ట్ ఎలా చేయాలో బాగా తెలిస్తే ఆ కంపెనీస్ కూడా చూడండి ఎలాంటివో ఐటీసీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ కానివ్వండి, అన్నీ పెద్ద పెద్ద కంపెనీసే. అవేమీ ఏదో చిన్న కంపెనీస్ కాదు. మీరు చూసినట్టయితే. ఆహ్, ఓకే. ఇది గూగుల్‌లోని జాబ్స్ అంటే ఇదంతా ఫిల్టర్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు లింక్డ్ఇన్‌లోకెళ్దాం. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇంజినీర్ అని సెర్చ్ చేశాను. ఇండియాలో ప్రెజెంట్ అంటే ఎలా ఉన్నాయి జాబ్ మార్కెట్ అని చూపించడానికి. చూడండి ఎన్ని ఉన్నాయంటే ప్రాంప్ట్ ఇంజినీర్ ప్లస్ కంటెంట్ క్రియేటర్ అంటే మీకు కొంచెం కంటెంట్ క్రియేషన్ కూడా తెలిసుంటే ఇదొకటని. ఎన్ఎల్‌పి ప్రాంప్ట్ ఇంజినీర్, ఏఐ ప్రాంప్ట్ ఇంజినీర్, ప్రాంప్ట్ ఇంజినీర్ ఇంటర్న్స్. సీ ఇంటర్న్స్‌ని కూడా హైర్ చేసుకుంటున్నారు. అంటే ఆలోచించండి మీరు స్టూడెంట్స్ అయినా కూడా ఇది చాలా బెస్ట్ టైమ్ మీకు. ఒక్కసారి మీకు ఆ చాట్‌జీపీటీ, ఆ మిడ్‌జర్నీ ఇలాంటివి తెలిస్తే నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇలా చెప్పాను ఎలా నేర్చుకోవాలని. ఆ బుక్స్ లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉన్నాయి. మీరు ఆ బుక్స్ అయినా పర్చేస్ చేసి యాక్సెస్ చేసి చూడండి. ఫ్రీ రిసోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి. నేను ప్రాంప్ట్ ఇంజినీర్ జాబ్స్ ఉంటాయి. ఇలా 2,00,00,000 సాలరీ అని కొన్ని కంపెనీస్ అనౌన్స్ చేసాయి. అంటే లాస్ట్ వీడియోలో చెప్తే నేను చాలా మంది అసలు నమ్మలేదు. అసలు నిజంగా జాబ్స్ ఉన్నాయా? అసలు ఫ్రెషర్స్‌ని తీసుకుంటారా? ఇలాగని. ఒక్కసారి చూడండి లింక్డ్ఇన్ ఇది ఆల్‌మోస్ట్ జెన్యూన్ అంటే జాబ్సే ఉంటాయి ఇక్కడ. కంపెనీస్ డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తారు. 1, 2 కాదండి. చాలా జాబ్స్ ఉన్నాయి. మీరు కొంచెం ప్రాంప్ట్ ఇంజినీర్‌ని మార్చి జస్ట్ చాట్ జీపీటీ రిలేటెడ్ జాబ్స్ చూసినా కూడా మీకు మీకు బొచ్చెడు కనిపిస్తాయి. మీరు జస్ట్ చాట్‌జీపీటీ రిలేటెడ్ జాబ్స్ చూసినా కూడా, మీకు చాలా ఇప్పుడు ఇక్కడ నేను చాట్‌జీపీటీ అని సెర్చ్ చేశాను కదా! ఇవన్నీ చాట్‌జీపీటీ రిలేటెడ్ ఉండే జాబ్స్. ఇక్కడ ఉండేవన్నీ కూడా. అంటే చాట్‌జీపీటీ అనే స్కిల్ మీద హైర్ చేసుకునే జాబ్స్ ఇవన్నీ. ఇది మీరు మనం ఎప్పుడో చాట్‌జీపీటీ మీద జాబ్స్ ఒస్తాయి. ఎప్పుడో మిడ్‌జర్నీ మీద జాబ్స్ ఒస్తాయి కాదండి. ఇప్పుడు ఆల్రెడీ జాబ్స్ ఉన్నాయి చాలా వరకు. ఈవెన్ మిడ్‌జర్నీ మీద కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. మీరు చూడండి నేను చాట్‌జీపీటీ అని కీవర్డ్ టైప్ చేస్తే దానికి ఆల్టర్‌నేటివ్‌గా మిడ్‌జర్నీ బేస్డ్ ఉండే జాబ్స్ కూడా మనకొచ్చాయి చూసారా? సీ అవి నేర్చుకోవడం పెద్ద పనేం కాదండి ఈ రోజుల్లో. మీరొక టైమ్ ఇవ్వండి. ఒక 1-2 వీక్స్ టైమ్ ఇచ్చి, ఇంకో 1-2 వీక్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు దాంట్లో కొంచెం ఎక్స్‌పర్ట్ అవ్వచ్చు. కొంచెం ఈజీగా నేర్చుకునే స్కిల్ అది. ఎందుకంటే కాంపిటీషన్ ఇప్పుడు తక్కువుంది. చాలా వరకు అసలు ఇది అవేర్‌నెస్ కూడా లేదు కాబట్టి. ఈ మిడ్‌జర్నీ అయినా అవ్వుండొచ్చు, చాట్‌జీపీటీ అయినా అయ్యుండొచ్చు. మీకిలా డిజైనింగ్ అవన్నీ ఇష్టమైతే మిడ్‌జర్నీ నేర్చుకోండి. చాట్‌జీపీటీ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. అందరూ నేర్చుకోవాలి కూడా నన్నడిగితే. అంటే చూసారు గదా! జాబ్స్ ఇవన్నీ నేనేదో జస్ట్ నా రీచ్ కోసం చెప్పింది కాదు లాస్ట్ వీడియోలో. అంటే చాలామంది అడిగారు, "ఆ జాబ్స్ నిజంగా ఉంటాయా? ఎప్పుడో జరిగాయి మీరు చెప్తున్నారంటే" ఇప్పుడు మీరు చూసారు గదా! ఇంటర్న్‌షిప్స్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇంజినీర్ ఇంటర్న్ అని ఆర్ ప్రాంప్ట్ ఇంజినీర్ జాబ్స్ అని చూడండి. మాక్సిమం అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే. మీరు ఇంట్లో కూర్చొని చేయొచ్చు ఇవన్నీ గూడా. మీకు కావాల్సిందల్లా స్కిల్ అంతే. మీకు స్కిల్ అది ఉంటే రెడీగా మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో, మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ముందు వీడియో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్‌గా చేశాను. అది కానీ మీరు చూడకపోయుంటే అంటే ఎలా నేర్చుకోవాలనేది ఒకసారి మళ్ళీ చూసేయండి. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకోవాలనుకుంటే నా బుక్ ఒకటుంది. దానికి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీరు చూడొచ్చు. ఆ బుక్ మీకు ఏ టు జెడ్ సరిపోతుంది. మీరు ఒక బిగినర్‌గా స్టార్ట్ చేయడానికి. అలానే ఇంకొకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు న్యూ విజిటర్ అయితే. అలానే ఈ వీడియో మీ నెట్వర్క్‌లో షేర్ చేయండి. స్టూడెంట్స్‌కి కానీ, వారి కెరీర్‌లో గ్రో అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, కెరీర్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కానీ, ఈ స్కిల్ అనేది, ఈ జాబ్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి. థాంక్ యూ ఫర్ వాచింగ్.